సో క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ అనేది ఓన్లీ బోనస్ ఇష్యూ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి. క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ వేరే దానికి ఇష్యూ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్స్ ఇష్యూ, స్ప్లిట్ కానీ, ఈసాప్స్ ఇష్యూ చేయడానికి, కన్వర్షన్ ఆఫ్ వారెంట్స్, డిబెంచర్స్ ఏవైతే రిడెంప్షన్ చేసి ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తారు కదా, అట్లా ఇష్యూ చేయడానికి లేదు. ఈ క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ అనేది ఓన్లీ ఫర్ స్పెషల్ యూజ్ ఫర్ బోనస్ షేర్స్ అంతే, వేరే దానికి లేదు. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఎంట్రీస్ ఏమొస్తాయి? క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ క్రియేట్ చేసిన తర్వాత క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు బోనస్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇక్కడ బోనస్ షేర్స్ని ఇష్యూ చేయడానికి ఎంట్రీ. బోనస్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ టు అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ బైబ్యాక్కి జర్నల్ ఎంట్రీస్ వచ్చి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, ప్రీమియం పేయబుల్ ఆన్ బైబ్యాక్. ఒకవేళ బైబ్యాక్లో ప్రీమియం ఏదైనా ఇస్తాం అనుకుంటే అది మనకు ఎక్స్పెన్స్ ఆర్ లాస్ కాబట్టి ఎక్సెస్ అమౌంట్ బయటికి వెళ్ళిపోతుంది, అది మనకి ఎక్స్ట్రా పేమెంట్. సో ఎంట్రీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ అంటే ఇక్కడ షేర్ క్యాపిటల్ని క్యాన్సిల్ చేసేస్తున్నాం. షేర్ క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, షేర్ క్యాపిటల్ని క్యాన్సిల్ చేసేసి ప్రీమియం పేయబుల్ ఆన్ బైబ్యాక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్స్ ఫర్ బైబ్యాక్ అకౌంట్, ఒక నామినల్ ఒక టెంపరీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఈక్విటీ షేర్స్ ఫర్ బైబ్యాక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఏదైతే పైన ఈక్విటీ షేర్ ఫర్ బైబ్యాక్ అకౌంట్ క్రియేట్ అయిందో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది టెంపరీ అకౌంట్. బ్యాంకు ద్వారా అమౌంట్ మొత్తం వెళ్ళిపోయింది, షేర్ అమౌంట్ ప్లస్ ప్రీమియం అమౌంట్ రెండు కూడా. నెక్స్ట్ ఇది ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ప్రీమియం పే చేసినాం కదా, దానికి ఎంట్రీ క్యాన్సిల్ చేయడానికి సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెబిట్ టు ప్రీమియం ఆన్ బైబ్యాక్. ఈ ప్రీమియం ఏదైతే ఎక్సెస్ అమౌంట్ పే చేసినామో ఆ అమౌంట్ని ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అమౌంట్? సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి, రైట్. నెక్స్ట్ ఫ్రీ రిజర్వ్స్ నుంచి సిఆర్ఆర్ని క్రియేట్ చేస్తున్నాం. ఏదైతే జనరల్ రిజర్వ్స్, ఫ్రీ రిజర్వ్స్ ఉన్నాయో దాని నుంచి ఫేస్ వాల్యూ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీస్ బైబ్యాక్ చేసిన ఫేస్ వాల్యూ అమౌంట్ సిఆర్ఆర్ క్రియేట్ చేస్తాం. సేమ్ అమౌంట్ ఇక్కడ ఫ్రీ రిజర్వ్స్ అకౌంట్ డెబిట్ టు ఫ్రీ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి డెబిట్ అవుతుంది. క్రెడిట్ క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్ అనేది కొత్తది క్రియేట్ అవుతుంది. బట్ ఈ క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ అనే అకౌంట్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ బైబ్యాక్ మాత్రమే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ లాగా ఎవ్రీ ఇయర్ క్రియేట్ చేయడానికి లేదు. ఈ ఒకవేళ డిబెంచర్స్ని ఇష్యూ చేస్తే అవి ప్రీపేమెంట్ చేయడానికి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అనే అకౌంట్ మనం ఎవ్రీ ఇయర్ క్రియేట్ చేసుకుంటూ వస్తాం అన్నట్టు, రైట్. దానిలాగా కాకుండా ఇక్కడ సిఆర్ఆర్ అనేది ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ బైబ్యాక్ మాత్రమే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి బైబ్యాక్ చేసేటప్పుడు మనకు అమౌంట్ సరిపోలేదనుకో, ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ని సేల్ చేసి అమౌంట్ రైజ్ చేస్తాం కదా, దానికి ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫర్నిచర్ కానీ ఏదైనా అసెట్ ఉంది, దాన్ని సేల్ చేస్తున్నాం, కాస్ట్ ఒక 100 రూపీస్ ఉందనుకోండి, మనం సేల్ చేసింది 90 రూపీస్కి, అంటే ఇక్కడ మనకి ఎంత 10 రూపీస్ అనేది లాస్. ఈ లాస్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ చేస్తాం, లాస్ కదా. బ్యాంక్ అకౌంట్ 90 రూపీస్ వచ్చింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 10 రూపీస్ టు ఇన్వెస్ట్మెంట్ అనేది గోయింగ్ అవుట్, రియల్ అకౌంట్ కదా. ఇన్వెస్ట్మెంట్ అనేది గోయింగ్ అవుట్ 100 రూపీస్ ఇక్కడ ఎంట్రీ వస్తుంది. లైక్ వైజ్ ఒకవేళ మనకి ఎక్సెస్ ఆఫ్ ద అమౌంట్ సేల్ చేస్తే బ్యాంక్ అకౌంట్ మనకు 110 రూపీస్ వచ్చింది, రైట్. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు 100 రూపీస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్ 10 రూపీస్, రైట్. క్రెడిట్ ఎంట్రీ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ వస్తే క్రెడిట్ వస్తుంది, లాస్ వస్తే ఎంట్రీ అనేది డెబిట్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంట్రీ, రైట్. నెక్స్ట్ ఇక్కడ హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిజర్వ్స్ ఉన్నాయని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రిజర్వ్స్ ఉన్నాయని, రిజర్వ్స్ ఫ్రీ రిజర్వ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ రిజర్వ్స్ ఉంటాయి. స్పెసిఫిక్ అంటే అది ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ అన్నట్టు. ఫ్రీ రిజర్వ్స్ వచ్చి ఫ్రీ రిజర్వ్స్ నుంచి మనం డివిడెండ్ పే చేయొచ్చు,
రైట్. నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫిక్ రిజర్వ్స్ నుంచి డివిడెంట్ అనేది దీని నుంచి పే చేయడానికి లేదు. రైట్. రివల్యూషన్ రిజర్వ్ అనేది మనకి స్పెసిఫిక్ రిజర్వ్. క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అనేది కూడా స్పెసిఫిక్. సెక్యూరిటీస్ ప్రీమియం స్పెసిఫిక్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్ అనేది కూడా స్పెసిఫిక్ రిజర్వ్. రైట్. నెక్స్ట్ బైబ్యాక్ వర్సెస్ ప్రిఫరెన్స్ షేర్స్ రిడమ్షన్, దీని మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎంట్రీస్లో డిఫరెన్స్ ఏంటని. రైట్. ఎంట్రీస్ అనేది ఇక్కడ షేర్ క్యాపిటల్ అనేది క్యాన్సిల్ అయిపోయి ప్రీమియం ఏదైనా ఉంటే అది డెబిట్ అయ్యి షేర్స్ ఫర్ బైబ్యాక్ అనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. నెక్స్ట్ షేర్ ఫర్ బైబ్యాక్ అనే అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్కి క్లోజ్ చేసేస్తాం. ఆ తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ని డెబిట్ చేసి షేర్స్ ఫర్ బైబ్యాక్ అనే అకౌంట్ ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తాం. సెక్యూరిటీస్ ప్రీమియం అక్కడ క్రెడిట్ అయిపోతుంది. సెక్యూరిటీస్ ప్రీమియం డెబిట్ అయ్యి ఏదైతే ఇక్కడ ఎంట్రీ క్రియేట్ చేస్తామో అది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్కి ఎంట్రీ అనేది పాస్ చేస్తాం. ఫ్రీ రిజర్వ్స్ టు క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్. లైక్ వైజ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అకౌంట్ డెబిట్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది టోటల్ అమౌంట్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ అయ్యి బ్యాంక్ నుంచి టోటల్ అమౌంట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏదైతే ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ రిజర్వ్ షేర్స్ అమౌంట్ ఉందో దాన్ని సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి తీసేసుకుంటాం. ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం. అక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం అనేది తగ్గిపోతుంది. మనకు బ్యాలెన్స్ షీట్లో సెక్యూరిటీస్ ప్రీమియం అనేది తగ్గిపోతుంది, ఇటు బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. రెండు అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది అట్లా ఉంటుంది అన్నట్టు. బట్ కాకపోతే ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్కి మాత్రం సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ నుంచి తీసేయడానికి లేదు, ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి మాత్రమే తీసేయాలి. అది ఒక న్యూ కండిషన్ అని చెప్పుకోవచ్చు అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం. ఇక్కడ ఈక్విటీ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్ కదా డిస్కస్ చేస్తుంది. ఇక్కడ లాస్ట్ 4th పాయింట్ చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ క్రియేట్ చేసేటప్పుడు సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి తీసుకోవడానికి లేదు. బైబ్యాక్ వచ్చేసి ఫ్రీ రిజర్వ్స్ నుంచి క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ 3 types ఆఫ్ టెస్ట్ ఉన్నాయి అని చెప్పాం కదా. ఆ 3 types ఆఫ్ టెస్ట్లో ఫస్ట్ షేర్ అవుట్ స్టాండింగ్ టెస్ట్ వచ్చి ఏంటి, 25% ఆఫ్ నెంబర్ ఆఫ్ షేర్స్, ఏదైతే నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ 25% ఆఫ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఒక అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టుకుంటాం. నెక్స్ట్ రిసోర్స్ టెస్ట్లో 25% ఆఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం కూడా కలిపేస్తాం. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం ఈ 3 కలుపుకొని దాంట్లో 25% ఆఫ్ ద అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో పెట్టేసి విచ్ ఎవర్ ఇస్ లోవర్ తీసుకుంటాం. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 మూడిట్లో ఏదైతే లోవర్ ఉందో దాన్ని బైబ్యాక్ అమౌంట్కి తీసుకోవాలి. ఇక్కడ డెట్ ఈక్విటీ షేర్స్ అనేది 2:1లో ఉండాలి. సో ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. డెట్ ఈక్విటీ రేషియోకి అడ్జస్ట్మెంట్స్ అయినది ఇక్కడ కిందికి వచ్చి చూస్తే రిసోర్స్ టెస్ట్లో ఏవేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి, పెయిడ్ అప్ క్యాపిటల్ ఈక్విటీ ప్లస్ ప్రిఫరెన్స్, నెక్స్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం ప్లస్ ఫ్రీ రిజర్వ్స్, దీని మొత్తం కలిపి షేర్ హోల్డర్స్ ఫండ్ వచ్చేస్తుంది టోటల్. ఆ షేర్ హోల్డర్స్ ఫండ్ పైన 25% ఆఫ్ షేర్ హోల్డింగ్ అమౌంట్ వచ్చేస్తుంది. ఒకవేళ మనకు నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలనుకుంటే బైబ్యాక్ ప్రైస్ ఏదైతే ఉందో బైబ్యాక్ ప్రైస్ మనకు క్వశ్చన్స్లో అడిగేటప్పుడు బైబ్యాక్ ప్రైస్ అనేది వాళ్ళు క్వశ్చన్లో ఇస్తున్నారు. ఆ బైబ్యాక్ ప్రైస్ని డివైడెడ్ బై చేస్తే మనకు ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి. బట్ మనం ఏదైతే నామినల్ వాల్యూ తోటి కంపేర్ చేసుకుంటామో సెక్యూరిటీస్ ప్రీమియం అమౌంట్ కూడా అక్కడ వచ్చేస్తుంది. సో ఇది మనకు జర్నల్ ఎంట్రీ పాస్ చేయడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు. రైట్. నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ బైబ్యాక్ ప్రైస్ ఇచ్చేస్తున్నారు. షేర్ హోల్డర్స్ ఫండ్స్ 25% ఆఫ్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఉన్నాయి. సో ఈజీ టు క్యాలిక్యులేట్ దిస్. సో టెస్ట్ 3 వచ్చి డెట్ ఈక్విటీ రేషియో టెస్ట్. డెట్ ఈక్విటీకి ఎంత రేషియో అనేది ఉండాలి అని చెప్పి. లోన్ ఫండ్ సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటుంది. లోన్ ఫండ్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఫండ్ డెట్, ఆ తర్వాత మినిమం ఈక్విటీ టు బి మెయింటైన్డ్ ఆఫ్టర్ బైబ్యాక్ ఇన్ ద రేషియో ఎంత, ఈ డెట్లో 2:1 రేషియో. డెట్ అనేది ట్వైస్ ఈక్విటీ ఉండొచ్చు. సో అందులో హాఫ్ చేసి మినిమం ఈక్విటీ టు బి మెయింటైన్డ్. ఇక్కడ లోన్ ఫండ్లో హాఫ్ చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది, ఇక్కడ
ఎస్, మినిమం ఈక్విటీ అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ ఫండ్ ఏదైతే లయబిలిటీస్ సెక్యూర్డ్ ఆర్ అన్సెక్యూర్డ్ డెట్ ఒక 5 lakhs ఉంటాయి, డివైడెడ్ బై 2,50,000. ఇక్కడ మినిమం ఈక్విటీ షుడ్ బి మెయింటైన్ 2,50,000, లోన్ ఫండ్ 5 lakhs, రైట్. నెక్స్ట్ ప్రజెంట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్, ప్రజెంట్ ఈక్విటీ టోటల్ షేర్ హోల్డర్ ఫండ్స్. ఇక్కడ రీసోర్స్ టెస్ట్లో ఈక్విటీ షేర్స్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం ఏదైతే అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నామో ఆ టోటల్ అమౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది. రీసోర్స్ టెస్ట్లో 25% ఆఫ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసినాం కదా దాన్ని. నెక్స్ట్ మ్యాక్సిమం పర్మిటెడ్ బైబ్యాక్ ఈక్విటీ షేర్స్. ఇక్కడ ఉన్న మినిమం ఈక్విటీ నుంచి ప్రజెంట్ రీసోర్స్ టెస్ట్ తీసేస్తే దాని నుంచి సిఆర్ఆర్ తీస్తే మ్యాక్సిమం పర్మిటెడ్ బైబ్యాక్ ఈక్విటీ షేర్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఈ బైబ్యాక్ ప్రైస్ డివైడెడ్ బై చేసేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది వస్తుంది. ఈ టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3లో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అనేది బైబ్యాక్ అమౌంట్. సో ఇక్కడ టోటల్ లోన్ ఫండ్ వచ్చి అమౌంట్ ఉంది. లోన్ ఫండ్ ఒకవేళ ఒక 5 lakhs అనుకుంటే దానిలో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇక్కడ మెయింటైన్ చేయాలి, 2,50,000. ఆఫ్టర్ దట్ ఈ రీసోర్స్ టెస్ట్లో ఏదైతే 25% ఆఫ్ షేర్ హోల్డర్స్ ఫండ్ క్యాలిక్యులేట్ చేసామో అది ఇక్కడ వస్తుంది అమౌంట్. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం పర్మిటెడ్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంతంటే ఈ హాఫ్ ఆఫ్ ద ఈక్విటీ షేర్స్, డెట్ ఈక్విటీలో హాఫ్ అమౌంట్ ఉంది కదా 2,50,000 మైనస్ ఇక్కడ రీసోర్స్ టెస్ట్లో వచ్చిన అమౌంట్, ఇవి రెండు మైనస్ సిఆర్ఆర్ ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే వచ్చే అమౌంట్ ఇక్కడ వేస్తాను. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఇక్కడ అమౌంట్ ఆఫ్ ప్రైజ్, మ్యాక్సిమం పర్మిటెడ్ బైబ్యాక్ అమౌంట్ డివైడెడ్ బై బైబ్యాక్ ప్రైస్ వేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ అ ఫార్ములా. ఇక్కడ డి పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 points మెయిన్ ఏంటంటే ఈక్విటీ షేర్స్, డెట్ ఈక్విటీ షేర్స్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఉంటుంది కదా అది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ రీసోర్స్ టెస్ట్, ఈ రీసోర్స్ టెస్ట్ని యూజ్ చేసుకుంటాం. రీసోర్స్ టెస్ట్ మైనస్ ఈ మ్యాక్సిమమ్ ఈక్విటీ మెయింటైన్డ్ ఆఫ్టర్ బైబ్యాక్ రేషియో, డెట్ ఈక్విటీ రేషియో ప్రకారం మైనస్ సిఆర్ఆర్ తీసేస్తే అమౌంట్ అనేది వచ్చేస్తుంది.